Hi students, this is Naveen from AKN Sprint Education. Welcome back to our YouTube channel. In today's session, let us discuss the most expected 8 mark questions that they are going to ask in tomorrow's maths exam. Okay? Children, as per my suggestion, first you go with statistics. Because మనం ఫస్ట్ స్టాటిస్టిక్స్ ని చేసుకున్నట్లయితే ఒక 8 మార్క్ పక్కా మన పాకెట్ లో ఉంటుంది. ఈజీ చాప్టర్స్ ని ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఎందుకు ఈజీ చాప్టర్స్ ఫోకస్ చేయాలంటే ఈజీ చాప్టర్ చేస్తుంటే మనకి మార్క్స్ ని మనము ఈజీగా అనాలిసిస్ చేసి మనకు ఒక ఐడియా వస్తుంది. నాకు ఇందు నుంచి 8 మార్క్స్ వస్తుంది, ఒక 8 మార్క్ వచ్చేసింది. ఇంకో సెక్షన్ గ్రూప్ బి నుంచి ఇంకొక 8 మార్క్స్ చేస్తే నేను 8 మార్క్స్ చేసేసాను. తర్వాత గ్రూప్ ఏ నుంచి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ చూసుకుంటే ఇంకొక 8 మార్క్స్ వచ్చేస్తుంది. అట్లా మనకి ఈజీ చాప్టర్స్ ఫస్ట్ ని పికప్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈజీగా మనము మనకి we don't have much time, రైట్? అందుకోసం మనము ఫాస్ట్ గా ఈజీ చాప్టర్ చేసుకుంటూ పోతే మనకు కొంత సిలబస్ తగ్గుతుంది. సిలబస్ తగ్గినట్లయితే మనం చేసుకుంటూ పోవచ్చు. ఓకే, కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ఏజ్ ఆఫ్ 100 residents of a colony from the following data. So children, mean నేను చెప్తున్నప్పుడే మీరు కూడా చేస్తూ పోతే టైం సేవ్ అవుతుంది. ఓకేనా? సో క్లాస్ ఇంటర్వల్ ఇస్ గివెన్ 0 to 10 to 60 to 70, ఫ్రీక్వెన్సీ ఇస్ గివెన్. సో మీన్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి చిల్డ్రన్? క్లాస్ మార్క్ ఫైండ్ చేయాలి, దాన్ని xi అంటాం. క్లాస్ మార్క్ ఫైండ్ చేయాలి, xi అంటాం. కాన్సంట్రేషన్ 0 to 10, xi నథింగ్ బట్ క్లాస్ మార్క్, నథింగ్ బట్ మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తాము? లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 0 plus 10 by 2, 0 plus 10 10 by 2 అంటే 2 1 జా 2 5 జా. 0 కి 10 కి మిడ్ వాల్యూ ఏంటి? 5. 10 కి 20 కి మిడ్ వాల్యూ 15. ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ 10 ఉంటుంది కనుక మిడ్ వాల్యూ కూడా కామన్ డిఫరెన్స్ 10 ఏ ఉంటుంది. ఇది ఏమవుతుంది? 25 35 45 55 65 మిడ్ వాల్యూస్ అయిపోయి. Okay, if it is direct method, we have the formula x bar equal to sigma fi xi by sigma fi. Because this is 8 mark question, don't go with direct method. Better you go with either assumed mean method. Method. Okay children, so for that we have to find di. The formula for di is xi minus a. Formula for di is xi minus a. What do you mean by a? A in the sense assumed mean. A అంటే ఏంటి? assumed mean. assumed mean ఎట్లా పికప్ చేస్తాము? ఇప్పుడు మేము assumed mean పికప్ చేసేటప్పుడు మనకి xi ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. మనకి f అయితే వర్క్ ఉండదు, x అయితే వర్క్ ఉంటది. అందులో one among xi we need to consider as a. ఏదో xi లో ఒక దానిని మనము a గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే that to be middle value. ఒక మిడిల్ వాల్యూని మనం పికప్ చేయాలి. ఇక్కడ 1 2 3 1 2 3 అయితే మనం ఏం చేద్దామంటే 35 ని a గా కన్సిడర్ చేద్దాం. Children, I think I am going fast. Let me explain clearly. Deviation nothing but xi minus a. A అంటే ఏంటి? xi లో ఒక దానిని పికప్ చేసుకోవాలి, that to be middle value ని పికప్ చేసుకోవాలి. ఓకేనా? సో what do you mean by di? di is nothing but xi minus a అంటే 5 minus 35. 5 minus 35 minus 30. మళ్ళీ 15 minus 35. 5 minus 5 0, 3 minus 1 ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ 10 ఏ ఉంటుంది. ఓకేనా? సో 25 minus 35 minus 10. 35 minus 35 0. 45 minus 35 10. 55 minus 35 20. 65 minus 35 30. So that is our di, right? So now let us find, as if you see di value is also large only children. Okay, di value is also large. If fi and di are larger values, then let us go with ui. So that is step deviation method. What is the formula of ui? Ui is nothing but what? xi minus a by h. The formula for ui is xi minus a by h. H is nothing but class size, difference between two successive class intervals. RL simple గా ఏం చేయాలంటే ఆపోజిట్ టు 0 0 పెట్టుకోవాలి. పైకి పోతున్నది -1 -2 -3 తీసుకోవాలి. కిందకి వస్తే 1 2 3 తీసుకోవాలి. ఇది చాలా ఈజీ. అవన్నీ మనకు అనవసరం. 0 కి ఆపోజిట్ గా 0 పెట్టుకోవాలి, పైకి పోతే
-1 -2 -3 కిందకి వస్తే +1 +2 +3. ఇప్పుడు చూడండి ui వాల్యూస్ లిటిల్ బిట్ లెస్ వాల్యూస్ వచ్చాయి. మనం ఎందుకు ఈ మెథడ్ ఆప్ట్ చేసామంటే if the values of ui di and fi are large it will be difficult for us to do calculation part చేసేటప్పుడు మనకి కొద్దిగా బిగ్గెస్ట్ టాస్క్ అవుతుంది. దట్స్ వై మనం ui వాల్యూ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనము we need to multiply fi and ui. fi ని ui ని మల్టిప్లై చేయాలి. అంటే 10 into -3 -30, 15 into -2 -30, 25 into -1 -25, 25 into 0 0, 10 into 1 10, 10 into 2 20, 5 into 3 15. Okay, what is the formula for mean? X bar equal to a plus sigma fi ui by sigma fi into h. The formula for finding mean is a plus sigma fi ui by sigma fi into h. So x bar equal to a value how much children? As the value of a is 35 plus sigma fi ui. Sigma meaning is summation, right? First these are negative values. -60 -85 this is 30, this is 45, -85 that is sigma fi ui equal to 85 minus 45 that implies 40. Which 40? Bigger value is minus, so -40. And then let us find here sigma fi 25, 50, 75, 85, 95, 100. Sigma fi value how much? 100 children. So sigma fi ui value -40 and sigma fi value 100 into class size is 10. H is how much? 10, right? So 10 table 10 1 ja 10 10 ja again 10 1 ja 10 4 ja. X bar equal to 35 plus into minus minus 4. X bar equal to 35 minus 4 31. So what is the mean children? Mean is 31. చిల్డ్రన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కాన్సెప్ట్ అయిపోయినట్లే. మనకి మెయిన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ విల్ గో విత్ మోడ్. చిల్డ్రన్ నౌ కమింగ్ టు సెకండ్ టాపిక్ దట్ ఈస్ మోడ్. We completed mean. Now coming to mode. Mode is very easy children. We will pray for God. Let them give for mode question only. ఎందుకంటే ఏం ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో దాన్ని f1 అనుకోవాలి. f0 is the frequency of the class preceding the model class. f2 is the frequency of the class succeeding the model class. సింపుల్ గా ఏది హైయెస్ట్ ఫ్రీక్వెంట్ ఉంటుంది f1, పైనది f0, కిందది f2. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 7 కనుక కరెస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఇస్ కాల్డ్ అవర్ మోడల్ క్లాస్. అందులో 13 ఏమంటాం మనము? లోవర్ లిమిట్ అంటాం. ఇక్కడ క్లాస్ సైజ్ ఏముంది? డిఫరెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్ 10 ఉంది. సో h వాల్యూ 10 అయింది, l వాల్యూ 30, f1 వాల్యూ 7, f2 వాల్యూ f0 వాల్యూ 6 and f2 value 4. Okay, let us substitute. What is the formula for mode? Mode equal to L plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h children. L and enta? L value is 30, right? L equal to 30 plus f1 value enta? 7 minus f0 value 6 by 2 into 7 minus 6 minus 4 into 10. So 30 plus 7 minus 6 1 by 2 7 ja 14, 6 minus 4 10 into 10. So 30 plus 1 10 ja 10 by 14 minus 4 10. 2 5 ja 2 2 ja. So 30 plus 5 by 2. 5 by 2 is nothing but 2.5. That implies 32.5. అంతే. మోడ్ ఫైండింగ్ చాలా ఈజీ. చూసుకోండి, క్యాలిక్యులేషన్ పార్ట్ చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చిల్డ్రన్. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ కాన్సెప్ట్ దట్ ఈస్ మీడియన్. వాట్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ డేటా? మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ n by 2 మైనస్ CF by F into H. 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఏదో ఒక ఫార్ములా 4 మార్క్ అడుగుతాడు. ఆల్రెడీ మనం 4 మార్క్స్ డిస్కస్ చేసాం. ఓకేనా? So to find the median we need to add one more extra column that is called CF. Ante CF ante cumulative frequency. So this 4 as it is, 4 plus 5 9, 9 plus 10 19, 19 plus 8
27 plus 8 35 plus 5 40 అంటే n వాల్యూ ఎంత 40. చిల్డ్రన్ కన్ఫ్యూజ్ అవుతుండ్రా? ఏం లేదు, 4 యాజ్ ఇట్ ఈస్. 4 plus 5 9, 9 plus 10 19, 19 plus 8 27, 27 plus 8 35, 35 plus 5 40. ఏంటి మీడియన్ ఫార్ములా? మీడియన్ ఈక్వల్ టు L plus n by 2 minus CF by F into H. What is F, children? Simply highest frequency you take. So what is the highest frequency here? 10. So F value how much? 10. So corresponding class interval is called our median class. Among them 40 is called our lower limit. What is CF? CF is what? Cumulative frequency of the class preceding the median class. So our CF is what? 9. 19 కాదు 9, దాని పైన ఉంటది. So H value ఎంత? Difference between two successive class intervals is 5. So what is our CF? Cumulative frequency is 9. ఇవన్నీ మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో L వాల్యూ ఎంత? L వాల్యూ 40, n by 2 value. As n equal to 40 children, n is 40. So n by 2 ఏమైతది? 40 by 2 అయితది. 2 1 ja 2 20 ja. So n by 2 value 20 minus CF value 9, F value 10 into H value ఎంత 5, 5 1 ja 5 2 ja. So 40 plus 20 minus 9 11 by 2, 11 by 2 అంటే 5.5. So 40 plus 5.5 that implies 45.5. అంతే. ఇది మన 3 కాన్సెప్ట్, మీన్, మోడ్, మీడియన్. ఈ 3 కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కా, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే చిల్డ్రన్, 1 8 marks is in your pocket now. Children, now let us see one more important 8 mark question from chapter number 8, similar triangles. So మనకి maximum స్కోర్ చేసేది ఇక్కడే. ఎందుకంటే మీన్, మోడ్, మీడియన్ ఏదో ఒకటి చేయగలుగుతాం. ఇది చేసినట్లయితే ఈజీగా పాస్ అయిపోతాం. నేను స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి ఇదే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మనకి సమ్ చేసేది ఏముంటుంది, జాగ్రత్త చేసుకున్నట్లయితే 8 out of 8 వస్తాయి. ఏంటి క్వశ్చన్ మీ బాగా చదవండి. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ PQR. ఏం చేయాలి? మీరు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ PQR in which PQ equal to 4 cm, QR equal to 6 cm and angle PQR equal to 70 degrees. Angle PQR equal to 70 degrees. Construct triangle such that each side of the new triangle is 3/4 of the triangle PQR. Okay, first of all ఈ సమ్స్ మనము ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. రఫ్ డయాగ్రామ్ okay, first what we have to construct? A triangle PQR. Okay children, let us construct triangle PQR. This is rough diagram. We can construct without using measurements. Measurements. Let us consider this is triangle PQR. As QR is 6 cm, PQ is 4 cm. What is angle? Angle PQR. Angle Q is 70 degrees. Angle Q is 70 degrees. Okay, and then construct a triangle such that each side of the new triangle is 3/4 of the triangle PQR. So scale factor is 3/4 ni scale factor antaru, that is given 3/4. 3/4. Okay children, so ee triangle ki manamu similar triangle construct cheyali. Adi mana main point entante given triangle PQR ki manam similar triangle construction cheyali with the scale factor 3/4. Okay children, first em cheddam, let us draw a line segment QR of length 6 cm. Em cheddam first draw a line segment QR of length 6 cm, right? So this you consider as QR of length how many centimeter? 6 cm. Now what to do? We need to
Second one is with Q as center. With Q as center, what is the angle, children, here? As the angle is 70 degrees. With Q as center, how many degrees? Which is 70 degrees. 10, 20, 30, 40, 50, 60, 70. This is our 70 degrees. Okay? So, with Q as center and make an angle 70 degrees. This is our 70 degrees. This is our angle 70 degrees. Now Q as center. Now Q as center. What is the radius, children? You take radius as 4 centimeter. Okay. Let me take radius 4 centimeter. So this is our radius 4 centimeter. This is our 4 centimeter. This is called as point P. Now join P and R. Okay, children. This is how many centimeter? This is 4 centimeter. Children, did you understand how to construct a triangle? First, what we did? Draw a line segment QR of length 6 centimeter, and then Q as center. Make an angle 70 degrees with the base QR, right? And then Q as center. Take out 4 centimeter as radius. Draw an arc which will cut the ray at point P, and then we need to join P and R, so that we constructed required triangle PQR. Now the thing is, we need to construct a triangle such that each side of the new triangle is 3/4 of the triangle PQR. So what to do now? We need to draw a ray QX. Draw a ray QX which makes an acute angle with the QR. This is our ray QX. This is our ray QX which makes an acute angle with the QR. You can draw like this also. You can draw like this also, but it should be less than 90. Adhamayindi ekkada varaku? Now, what is the scale factor, children? As the scale factor is 3/4. As the scale factor is 3/4. So what to do? Construct 4 arcs. Construct 4 arcs. Okay? With equal radius. Construct 4 arcs with equal radius. 1, 2, 3, 4. Okay, what we did? We constructed 4 arcs. You call it as Q1, Q2, Q3 and Q4, such that Q1 equal to Q1, Q2 equal to Q3, Q4 equal Q3, Q4. Now what to do? We need to join Q4 and R. We need to join Q4 and R. ఏం చేస్తాం, అర్థమైందా? రే డ్రా చేస్తాం QX ని. దాని తర్వాత ఏం చేస్తాం? Q as center, take any content radius, say 1 centimeter, cut 4 arcs on ray QX, such that Q1 equal to Q1, Q2 equal to Q2, Q3 equal to Q3, Q4. తర్వాత ఏం చేస్తాం? We join Q4 and R. Okay, as the scale factor is 3/4, so children, through Q3, we need to draw a line. It must be parallel to Q4R. Q4R కి parallel గా ఇంకో లైన్ డ్రా చేయాలి. that should be passes through Q3R. that should be passes through Q3R. అంటే ఈ లైన్ డ్రా చేస్తాం కదా, ఇది parallel గా ఉండాలి. ఈ రెండు మన కరెక్షన్ చేసేటప్పుడు వాడు చూస్తాడు ఈ రెండు లైన్స్ parallel డ్రా చేసావా లేదా. parallel గా లేకపోతే నీ సమ్ రాంగ్. parallel గా లేకపోతే నీ సమ్ రాంగ్. మనకి జామెట్రీ బాక్స్ లో సెట్ స్క్వేర్స్ ఉంటాయి. సెట్ స్క్వేర్ యూజ్ చేసి కూడా ఈజీగా parallel లైన్స్ డ్రా చేయొచ్చు. ఓకేనా? వీటిని సెట్ స్క్వేర్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ సెట్ స్క్వేర్. మీ కాంపాస్ బాక్స్ లో ఉంటాయి. ఓకేనా? వాటిని పెట్టుకొని ఇట్లా చూడండి, ఇట్లా పెడితే చూపిస్తాం మీకు ఎట్లా డ్రా చేయాలో కూడా. ఇట్లా పెట్టుకొని జస్ట్ దీన్ని మూవ్ చేయడమే. ఎట్లా మూవ్ చేస్తే అవి ప్యారలల్ గా వస్తాయి.
ఓకేనా. సెట్ స్క్వేర్ షిఫ్ట్ చేయండి ఎందుకంటే 8 మార్క్స్ కనుక. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, డ్రా త్రూ Q3 డ్రా ఏ లైన్ parallel to Q4R which intersect QR at this point we call it as R dash. దీన్ని ఏమని మనం కన్సిడర్ చేసాం R dash. Now what to do, draw a line through R dash, draw a line which must be parallel to PR. ఏం చేయాలి, PR కి parallel గా ఇంకొక లైన్ డ్రా చేయాలి. That must be passes through R dash which will intersect line segment PQ at P dash. Which intersect line segment PQ at P dash. చూడండి మనకి రిక్వైర్డ్ ట్రయాంగిల్ వచ్చిందా. This is our required triangle P dash Q. R dash is the similar triangle to the given triangle PQR. Okay children, diagram డ్రా చేస్తే సరిపోదు, డయాగ్రామ్ తో పాటుగా నువ్వు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. ఏంటది, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఏంటి ఫస్ట్ స్టెప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, draw a line segment QR of length, draw a line segment QR of length 6 cm. అది మనం ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసింది. నెక్స్ట్ విత్ QR center, let me with Q as center, make an angle 70 degrees. Next third point, with Q as center and radius 4 cm, with Q as center radius 4 cm, draw an arc such that it intersect the line at point P. The line at point P. Now join PR. జాయిన్ చేసాం కదా, PR ని P ని R ని జాయిన్ చేసాం. అవి ఫస్ట్ 4 పాయింట్స్. నౌ కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్, ట్రయాంగిల్ PQR is the original triangle. Triangle PQR is the original triangle. Okay, now coming to sixth point, draw a ray QX. ఇది డ్రా చేస్తాం మనం. Draw a ray QX which makes an acute angle such that it makes an acute angle with QR. Next, locate 4 points. Q1, Q2, Q3, Q4 on ray QX, then పైన ray QX పైన such that Q1 equal to Q1 Q2 equal to Q2 Q3 equal to Q3 Q4. Right? Now join Q4R. Q4R ని జాయిన్ చేసాం. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్, and draw parallel to Q4R Q4R parallel గా లైన్ డ్రా చేయాలి. ఫ్రమ్ దేని నుంచి, ఫ్రమ్ Q3. ఎక్కడ నుంచి, Q3. ఏమైంది అది, which means QR at R dash.
అది ఎక్కడ మీట్ అయింది, క్యూఆర్ ని ఆర్ డాష్ దగ్గర మీట్ అయింది. తర్వాత ఏం చేయాలి, డ్రా ఏ ప్యారలల్ లైన్ టు పిఆర్, డ్రా ఏ ప్యారలల్ లైన్ టు పిఆర్ from r dash which means PQ, ఎక్కడ మీట్ అయింది, which means PQ at P dash ఎక్కడ మీట్ అయింది, P dash. ఏం చేయాలి ఇప్పుడు, hence triangle P dash Q dash, hence triangle P dash Q R dash is required triangle. So hence triangle P dash Q R dash is the required triangle. Children, did you understand how to construct a triangle to the given triangle? Okay? Yes, which is the most important question, children. So sometimes how they will ask question, you know, construct a triangle PQR, construct a triangle PQR in which they will give sides, all three sides they will give. Instead of angle, see children, instead of angle, for example 5 6 7 here, 4 6 5 will take PQ QR PR equal to 5 centimeter. Let us take PR equal to 5 centimeter. Children, are you understanding my question? Question ఏంటంటే ఇంతకు ముందు క్వశ్చన్ లో యాంగిల్ ఇస్ గివెన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను చేంజ్ చేసిన క్వశ్చన్ లో ఏముంటుందంటే ఆల్ త్రీ సైడ్స్ ఇచ్చేస్తాడు. సమ్ టైమ్స్ త్రీ సైడ్స్ ఇచ్చేస్తే అది ఇంకా ఈజీ, అప్పుడు మనకి యాంగిల్ తో పని ఉండదు. అప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా ఎట్లా ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో లెట్ మీ కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్, సో యాజ్ యూజువల్ చిల్డ్రన్, రఫ్ డయాగ్రామ్ we need to draw. QR, draw a line segment QR of length 6 cm and PQ is 4 cm. What about PR? PR is 5 cm. अब ट्रायंगल ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తాము, సేమ్ యాజ్ యూజువల్. QR తీసుకుంటాం, QR లెంత్ సేమ్ చిల్డ్రన్, QR లెంత్ okay, sorry children, here what we need to do, same, we need to take QR of length 6 cm. Now Q as center, 4 cm is radius, we need to draw one arc, as well as R as center, 5 cm is radius, we need to draw another arc. Children, are you understanding? Q as center, 4 cm is radius, cut one arc, as well as R as center, 5 cm is radius, we need to cut another arc. Okay? So consider this is of 4 cm and this is 5 cm. Now join P to Q as well as P to R. This is PQ of length 4 cm. This is QR of length 5 cm. Okay, if it is given all the three sides, which is easy children, we can do it easy. Remaining process as usual. Again, what we have to do? We need to draw a ray QX which makes an angle triangle with QR. Now with QR center, draw a ray QX such that it makes an angle. Locate how many points here? As the scale factor is 2 by 3, we need to locate 3 points: Q1, Q2, Q3. This is our Q1, Q2, Q3, and then we need to join Q3R. As the scale factor is 2 by 3, right? Through Q2
we need to draw a line parallel to Q3R which intersect QR at R dash. Again through R dash, we need to draw a line parallel to PR which intersect PQ at P dash. So P dash Q R dash is the required triangle. Okay children. So this is the one more important 4 mark question from similar triangle children. Okay. Students, one more important question from chapter number 9. This is also construction. Draw a circle with radius 3 cm and construct a pair of tangents from a point 8 cm away from the center. 8 cm away from the center. So children, how to construct a triangle? Sorry, how to draw a circle with a radius 3 cm. You need to use compass. This is our compass. On ruler, you have to take 3 cm as radius. Put as center. We need to construct a circle of radius how many centimeter? 3 cm children. As this is in this board, I can't put compass, metal compass over here. Let me consider this is our circle of radius 3 cm children. Okay. Let me consider as a circle of radius with 3 cm. This is our 3 cm. Is it clear? First step is construct, draw a circle from a point O. This is our point O with a center and 3 cm as a radius. And then construct a pair of tangents from a point 8 cm away from the center. I mean from center to outside point is how many centimeter? It must be. So consider this is our point P. Distance between O and P must be how many centimeter? It must be 8 centimeter. O నుంచి point P కి ఎన్ని సెంటీమీటర్ ఉంటుంది? 8 centimeter. Is it clear? Now what to do? Construct a perpendicular bisector to OP. What we have to do? We need to construct a perpendicular bisector to OP. What is the meaning of perpendicular bisector? అంటే OS center take, see this is our OS center, take more than half as radius. We need to cut one arc above the OP, below the OP, as well as without changing the radius PS center we need to cut one arc up as well as down. Okay children. So OS center, this one arc up as well as down, PS center up as well as below the OP as one more arc. Now join intersection of these two arcs which intersect OP at point M. Which intersect OP at point M. Now M as center, either OM or MP as radius. We need to construct another circle. We need to draw another circle. We need to construct another circle. So this circle will intersect the previous circle at these 2 points, point A and point B. And then what we need to do? We need to join AP we need to join AP and PB, as well as we need to join OA as well as OP. So AP is how many centimeter children? That AP and BP are here required tangents. This is our 3 centimeter, this is our 3 centimeter. Okay? Children, did you understand how we construct a pair of tangents to a given circle? So we need to write steps of constructions as well as draw a circle from a point O with a radius 3 centimeter. Draw a circle. Draw a circle from a point O with a radius 3 centimeter. That is our first steps of construction. Coming to second one.
Now trace a point P at a distance of trace a point P at a distance of trace a point P at a distance of 8 cm from the center. 8 cm from the center. Then OP equal to 8 cm. Children, OS and we need to trace a point P at a distance of 8 cm such that distance between O and P must be 8 cm. Now construct perpendicular bisector to OP. Construct perpendicular bisector to OP. Okay. Now which means OP at M. ఎక్కడ మీట్ అవుతుంది? పాయింట్ M దగ్గర మీట్ అవుతుంది. Now construct a circle from point M. Construct a circle from point M. ఎక్కడ నుంచి? M నుంచి సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. With a radius OM or PM. Either radius OP, either radius OM or PM. Okay, which means the previous circle at A and B. A దగ్గర B దగ్గర మీట్ అవుతుంది. Okay, then join PA and PB. They are the required tangents to a given circle. Okay children, so section B నుంచి మనకి 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసేది ఉంటది. పార్ట్ B నుంచి సెక్షన్ 3 పార్ట్ B. అందులో మెయిన్ మోడ్ మీడియన్ వర్క్ కాన్సెప్ట్, సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ టు ద గివెన్ ట్రయాంగిల్, ఇంకోటి ఏంటంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఈ 3 టాపిక్స్ చూసుకున్నట్లయితే మీకు 16 మార్క్స్. ఈ వీడియో మీరు బాగా కేర్ఫుల్ గా చూసి అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేస్తే మీరు సెక్షన్ 3 to 8 మార్క్స్ ని కవర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పార్ట్ బి సెకండ్ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ 7th చాప్టర్. ఆ రెండు చాప్టర్ నుంచి ఏదో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇంకోటి ఆప్షనల్ గా పెట్టుకుందాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ టుడే ఓన్లీ we will do another video. In that I will discuss section 3 group A questions. Children, don't forget to hit subscribe button, like it and share it with your friends. Thank you children.